ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియుల దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం కీర్తనల గ్రంథంలో నుంచి 35వ కీర్తన. కీర్తనల గ్రంథంలో నుంచి 35వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్టు కట్టుకుంటే ఉపవాసం చేత నా ప్రాణములకు ఆయాసపరుచుకుంటుంది. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చింది. ప్రార్థన కృపగల ప్రభువా, పరిశుద్ధుడ, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ రాత్రి సమయంలో మీ పాద సన్నిధిలో మీ పక్షంగా ఇలా నిలబడడానికి మీరు చూపిన కృప కొరకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా ఇల్లు తండ్రి, అల్పుడనైన నన్ను ఈ స్థలంలో నిలబెట్టుకున్నారు. ఇక్కడి నుంచి నేను మాట్లాడే ప్రతి మాట మీ దగ్గర ఉన్నట్టు నా ప్రాణాత్మ దేహము మీ స్వాధీనంలో పెట్టుకోండి. మరి అట్లాగే వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వెనుకల చెవి, గ్రహించే మనస్సు, పాటించే జీవితాలు మా అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియులారా, ప్రతి శనివారం కూడా మనము పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలు అనే అంశం మీద దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటిదాకా పాత నిబంధన గ్రంథంలోని ప్రార్థనలు పూర్తయిపోయాయి. కొత్త నిబంధన గ్రంథంలో ఉండే ప్రార్థనలు ధ్యానం చేయడానికి మనం ప్రారంభించాం. ఇంకా ఒక ప్రార్థన కూడా మనం ధ్యానం చేయలేదు. దానికంటే ముందు ప్రార్థన అనే విషయాన్ని గురించి కొత్త నిబంధనలో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి ప్రార్థన గురించి ఉన్నటువంటి ఆలోచన, ఆయన ఆచరణ విధానం ఏమిటి అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రభు ప్రార్థన గురించి ఏమి ఉపదేశించాడు, ఏమి ఆచరించాడు, దానికి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పటి వరకు 6 అంశాలు మనం నేర్చుకోవడం జరిగింది. మొదటిది చిత్తశుద్ధి కలిగిన ప్రార్థన, రెండవది వినయం కలిగిన ప్రార్థన, మూడవది మారు మనస్సు కలిగిన ప్రార్థన, నాలుగవది విధేయత కలిగిన ప్రార్థన, ఐదవది విశ్వాసం కలిగిన ప్రార్థన, ఆరవది క్షమాపణతో కూడిన ప్రార్థన. ఇంతవరకు మనము నేర్చుకున్నాము. ఇవాళ ఉపవాసంతో కూడిన ప్రార్థన అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. సాధారణంగా మనం కొంచెం వెనుకబడి ఉన్నటువంటి విషయం ఏమిటి అని చెప్పాలంటే ఉపవాస ప్రార్థన. అందరూ ప్రార్థన చేస్తారు. ప్రతిరోజు మన కుటుంబాల కొరకు, మన వ్యక్తిగత జీవితాల కొరకు, మన ఆధ్యాత్మిక జీవితం కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ ప్రార్థనలో ఉపవాసంతో చేసే ప్రార్థన తక్కువగా ఉంది అనే విషయాన్ని మనం ఒప్పుకొని తీరాలి. ఎప్పుడో మనం చర్చిలో ఏదైనా ఉపవాస ప్రార్థన ప్రత్యేకంగా అంశం కొరకు, లేకపోతే ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన ఇట్లాంటివి ప్రకటిస్తే తప్ప పర్సనల్గా, వ్యక్తిగతంగా మనంతటి మనమే ఉపవాసం ఉండాలి, దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి అనే అలవాటుని మనం ఎక్కువగా చేసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది మన సంఘంలో. కనుక ఇది చాలా ముఖ్యమైనటువంటిది. యేసు ప్రభువు ఉపవాసం అనేది ప్రార్థనలో ఒక భాగంగా ఆయన బోధించాడు. అందుకని మనం దుఃఖం, బాధ, ఇబ్బంది ఇలాంటి పరిస్థితులు జీవితంలో వస్తే తప్ప ఉపవాసం చేయాలి. చాలా తీవ్రమైనటువంటి టెన్షన్స్ ఉన్నాయంటే అప్పుడు ఉపవాసం చేస్తాం. అంతేగాని రెగ్యులర్గా మనం ఉపవాసం అనేటువంటిది మన జీవిత భాగంలో అది ఒక భాగం కాలేకపోతా ఉంది. దురదృష్టం అది. కానీ మనం చేయాలి. అలాంటి ఉపవాస ప్రార్థనలో మనం గడపవలసినటువంటి వారమై ఉన్నామనేది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఇప్పుడే మనం చదువుకున్నటువంటి వాక్య భాగం కీర్తన గ్రంథం 35వ కీర్తన 13వ వచనాన్ని మనం గమనించినప్పుడు
అక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాడు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోరి పట్టి కట్టుకున్నాను, ఉపవాసం ఉన్నాను, నా ప్రాణంలో ఆయాసపరుచుకున్నాను అంటారు. ఎవరి కోసమో ప్రార్థన చేస్తున్నాడు ధైర్యం. అలాగే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ కూడా దైవజనుడైనటువంటి నెహెమ్యా యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల కొరకు, అక్కడ ఉన్నటువంటి ప్రజల దుస్థితి కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్తాడు. చూద్దాం ఆ మాట ఒకసారి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. ఆ చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజల యొక్క దురవస్థల గురించి, వాళ్ళ యొక్క ఇబ్బందిని గురించి విన్నప్పుడు నేను దుఃఖపడి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను అని. అంటే ప్రార్థనలో ఉపవాసం ఉండడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. తీవ్రమైన ప్రార్థన చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉపవాసం అనేది మన ప్రార్థనలో ఉండాల్సినటువంటి భాగం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఇలాంటి మాటలని మనం చూస్తాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం. నీవు బహు ప్రియుడో గనుక కావున ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భాగ్యమును 9:23. ఓకే, దర్శన భావమును గ్రహించు. దానికి ముందుగా దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా దేవుని గ్రంథంలో మనం చదువుతాం. ప్రియమైనటువంటి వాళ్ళ 8:20 వారి ప్రభుత్వం యొక్క అంతంలో వారి అతిక్రమములు సంపూర్తి అవుతుండగా క్రూర మృగం గలవాడును యుక్తి గలవాడునై ఉండి ఉపాయం తెలుసుకుని ఒక రాజు అతను జయించడానికి ఏం చేస్తున్నారంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను అనేటువంటి మాటను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళు, అలాగే మరొక మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం చాలా శక్తివంతమైనది అని యేసయ్య చెప్పాడు. చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 15వ వచనం. పెండ్లి కుమారుడు తనతో కూడా ఉన్నటువంటి కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి వద్ద నుంచి కొనుక్కోబడు కాలం వచ్చును. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? ఉపవాసం చేస్తారు. ఉపవాసం ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడు? పెళ్లి కుమారుడు వారి దగ్గర లేనటువంటి కాలమున సంఘము ఏం చేయాలంట? ఉపవాసం చేయాలి. పెళ్లి కుమారుడు మన మధ్యలో నుంచి కొనుక్కోబడ్డాడు 2000 సంవత్సరాల క్రితము. ఇప్పుడు సంఘం ఏం చేయాలంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు అంటున్నాడు, ఈ కాలంలో నేను పెళ్లి కుమారుడైనటువంటి నేను ఇక్కడ ఉన్నటువంటి కాలంలో ఉపవాసం చేయదు, నేను ఇక్కడి నుంచి కొనుక్కోబడేటువంటి రోజు వస్తుంది, అప్పుడు సంఘమంతయు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది అని చెప్తాడు ఆయన. ఇంకొక మాట చూద్దాం. 17వ అధ్యాయం మత్తయి సువార్తలోని 17వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతుందాం. 17వ అధ్యాయం 21వ వచనం. అందుకే ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగిందంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పోమనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అని. ఇప్పుడు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము దీని విషయంలో అని అడుగుతా ఉంటే, ఒక దెయ్యం గురించి అడుగుతా ఉంటే యేసే చెప్తున్నాడు, ఇట్లాంటివి దేంతో
ఉపవాసం వల్లనే మీరు దీన్ని వెళ్ళగొట్టలేకపోయారు అనేటువంటి మాటను చెప్తున్నాడు. మరొక చోట దీని గురించిన ప్రస్తావన మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమైన వాడితో. దేని వల్ల వదిలిపోతుందంట? ప్రార్థన వలన, ఉపవాస ప్రార్థన వలన ఈ విధమైనవి వదిలిపోతాయి అని. ప్రార్థన వలననే కానీ అని వేసి చోట ఫుట్ నోట్స్లో రెండేసి ఏమని రాసుకున్నాను చూడండి. అనేక ప్రాచీన ప్రతులలో ప్రార్థన వలనను ఉపవాసము వలనను అని కూర్చోబడి ఉంది అని అంటే ప్రార్థన, ఉపవాసం ఇవి రెండు తప్పకుండా మన జీవితంలో ఉండాలి. దానివల్ల అపవాది కార్యములను జయించడానికి మనకు శక్తి ఇవ్వబడుతుందని వాక్యంలో చూస్తున్నాం. యేసు ప్రభు ఉపవాసం ఉండాలి అనే విషయాన్ని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాడు. శిష్యుడికి చెప్పాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని, మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 40 రోజుల పాటు పరిచయం ప్రారంభానికి ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా వాక్యంలో మనము చదువుతున్నాం. కాబట్టి మనం కూడా ఉపవాస ప్రార్థన అనే దాన్ని తేలికగా తీసుకోకుండా అది చాలా తీవ్రమైనటువంటిది, బలమైనటువంటి ప్రార్థన అని గ్రహించి మన జీవితంలో కూడా మనము ఉపవాస ప్రార్థనను ఆచరించడం ప్రారంభించాలి. రెండో విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థన అంటే కేవలం భోజనం మానేసి మన పనులన్నీ చేసుకోవడం కాదు. ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన అంటే అన్ని విషయాల్ని పక్కన పెట్టాలి. ఉదాహరణకి ఇవాళ ఉపవాసం ఉండాలనుకుంటున్నాం. మనం చేసేటువంటి ప్రతి పని నుంచి బయటకు వచ్చేది, ఇంట్లో పని నుంచి, లేకపోతే అవకాశం ఉండే ఉద్యోగం నుంచి, లేకపోతే సాధారణంగా మనం రెగ్యులర్గా చేసేటువంటి పనులు, టీవీ చూడడం, ఎంటర్టైన్మెంట్ కోసం ఉండడం, అవన్నీ కూడా పక్కన పడేసి కేవలం ప్రార్థన 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 అనే దాని మీదనే మన మనసు పెట్టాలి. అది ఉపవాస ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ చాలామంది పరిస్థితి ఏంటంటే ఇవాళ ఆనందం పడలేదు, కరెక్ట్గా ఆ టైం మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాం. మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాం. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం రెగ్యులర్గా ఏమేమి పనులు అయితే చేస్తుంటామో అవన్నీ మానకుండా చేస్తూ ఉంటాము. అవన్నీ మానకుండా చేస్తూ ప్రార్థన లేకుండా సాయంత్రం దాకా అన్నం తినకుండా ఉండేసి 2 గంటలు 3 గంటలు 4 గంటలు మళ్ళీ భోజనం చేయడానికి ముందు ఒక అరగంట సేపు కూర్చొని ప్రార్థన, ఉపవాస ప్రార్థన అయిపోయింది అని అనుకుంటాం. అది కాదు ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంటే మన అనుదిన దినచర్యలు అన్నింటి నుంచి పక్కకు వచ్చేయాలి. ఏదైతే నీకు ఎంటర్టైనింగ్ అనిపిస్తుందో, ఏదైతే నీకు కంఫర్ట్ అనిపిస్తుందో, ఏదైతే నీకు సౌఖ్యాన్ని ఇస్తుంది అనుకుంటావో దాని అంతటి నుంచి నువ్వు కంప్లీట్గా బయటకు వచ్చేసి దాన్ని వదిలిపెట్టేసుకొని ప్రభు కొరకు దేవుని సన్నిధిలో నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి ప్రార్థనలో సమయాన్ని గడపడం నిజమైనటువంటి ఉపవాస ప్రార్థన అని మనం గమనించగలం. భోజనం మానేసి ఒక పూట మన పనులన్నీ మనం చేసుకొని టైం ఉంటే లాస్ట్ అంటే కడుపు మూసుకొని ప్రార్థన చేసేస్తే అది ఉపవాస ప్రార్థన అయిపోతుంది. చాలామందికి ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి తెలియకపోవడం వల్లనే ఇలాంటి తప్పుడు ఊహల్లో బ్రతుకుతూ ఉన్నారు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 37వ వచనం ఒక మాట చూద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 37వ వచనం. ఏం చేస్తుందంటే ఉపవాసంతో ప్రార్థనతో దేవునికి సేవ చేస్తుందంటే. ఎంత వయసు? మనం ఉపవాస ప్రార్థన అంటే నాకు షుగర్ సార్ ఏంటంట ఆ వయసు ఎంతట 84 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందంట. మనము పూర్తి ఫిట్నెస్లో ఉండి మంచి ఆరోగ్యంతో ఉండి నేను ఉండలేను
చెప్పలేము మనం. 84 సంవత్సరాల ముసలావిడ అన్నం తినకుండా ఉపవాసం ఉండి దేవుడి పరిచయం చేస్తుందంట, దేవుడి సంఘంలో సేవ చేస్తుందంట ఉపవాసం ఉండి. ఆవిడ దేవుడు ఆశీర్వదించకుండా ఎట్లుంటాడు చెప్పండి? ఎట్లుంటాడు దేవుడు ఆశీర్వదించకుండా? ఆమె చూడండి ఏమిటి రాస్తుంది ఆమె గురించి, చదువు. యెరూషలేము యొక్క విమోచనము కొరకు ఆయన గురించి మాట్లాడుచు యేసు ప్రభు దేవాలయంలోకి వస్తుంటే సున్నతి చేసే రోజునంట ఉపవాస ప్రార్థనలో ఆమె గడుపుతూ ఉంటుందంట. దేవుడు ఆయనే రక్షకుడు అనే విషయాన్ని ప్రపంచం అంతా తెలుసుకోకముందే ఆమె తెలుసుకొని చెప్తుందంట అందరికీ. అప్పటికి జ్ఞానం కూడా రాలా. ఎలా ఇది అంటే ఉపవాస ప్రార్థన యొక్క ప్రభావం. 84 సంవత్సరాల ముసలాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. మనం ఉపవాస ప్రార్థనలో ఉండాలంటే నేను ఉండలేను, నాకు తినకుండా ఉంటే అదొక రకంగా ఉంటుంది, ఒళ్ళు తిరిగిపోతుంది, ఇట్లాంటి మాటలు చెప్తాం మనం. కానీ ఉపవాసం ఇలా ఎంతమంది చేస్తున్నారు చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం, 10వ అధ్యాయం 30 ఆయన ఏం చేస్తున్నాడంటే 10వ అధ్యాయం 30వ వచనంలో చదివాడు కదా, ప్రార్థన చేయించు, ఇంటిలో ప్రార్థన చేయించు ఉన్నాడు. ఎప్పుడు? పగలు 3 గంటలు మొదలుకొని ఆ టైం దాకా, అంటే ఆయనతో మాట్లాడేంత వరకు నేను ఇంటిలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఇక్కడ ఆయన ఉపవాసం ఉండి పగలు 3 గంటలు మొదలుకొని ఉపవాసం ఉన్నాడంట. ఎప్పుడు దాకా? నెక్స్ట్ డే ఆయన వెళ్ళేదాకా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా అని చెప్తాడు. అట్లాగే మరొక వచనం 13వ అధ్యాయం 3వ వచనం, అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు. అంత్యోక సంఘంలో సంఘ పెద్దలను ఏర్పాటు చేసేటప్పుడంట, పరిచర్య కొరకు మనుషుల్ని ఏర్పాటు చేసేటప్పుడంట, సంఘం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు వచ్చింది. సంఘ పెద్దలను ఏర్పాటు చేసేటప్పుడు, సంఘంలో సేవకులను పరిచారకులను ఏర్పాటు చేసేటప్పుడు సంఘం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళని ఏర్పాటు చేశారు. 14:23 చదవండి. ఏం చేశారంట? సంఘంలో పెద్దలు ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అట్లాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక సో ఇక్కడ కూడా ఉపవాస ప్రార్థన గురించి చెప్తున్నాడు ఆయన. భార్యాభర్త ఇరువురు ప్రార్థన చేసే విషయంలో ఉపవాసం నుండి ప్రార్థన చేయండి. ఆ విషయంలో తప్ప ఇంకెవరు భార్యాభర్తలు ఎడబాయకుండా ఉండేటట్టు చూసుకోండి అని భక్తులైనటువంటి పౌలు గారు చెప్పడాన్ని మనం చూస్తాం. కాబట్టి ఉపవాస దినాల్లో ఆహారం మాత్రమే వదిలేయడం కాదు, కానీ మనకు సంతోషం కలిగించే అన్ని విషయాల్ని దూరం పెట్టాలి. అన్ని విషయాల్ని దూరం పెట్టి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన మనల్ని దర్శనాలు చూసేటువంటి గొప్ప వ్యక్తులుగా మారుస్తుంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహమో లేదు. సో ఇప్పటి వరకు మనం 7 విషయాలు నేర్చుకున్నాం. ప్రార్థన గురించి 7 విషయాలు నేర్చుకున్నాం. మనం 7 విషయాలు నేర్చుకుంటే మొత్తం దీంట్లో 7 విషయాలు ఉన్నాయంటే
12 విషయాలు ఉన్నాయి. ఈ 12 విషయాల్లో 7 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది మనం నేర్చుకున్నటువంటి భాగము మన ప్రార్థన చిత్తశుద్ధి కలిగిన ప్రార్థన. రెండవది వినయంతో కూడిన ప్రార్థన. మూడవది మారు మనస్సుతో కూడిన ప్రార్థన. నాలుగవది విధేయతతో అంటే లోబడేటువంటి మనస్సు కలిగిన ప్రార్థన ఉండాలి. ఐదవది విశ్వాసంతో కూడిన ప్రార్థన ఉండాలి. ఆరవది క్షమించే గుణము కలిగిన ప్రార్థన ఉండాలి. ఏడవది ఉపవాసంతో ప్రార్థన చేయాలి. ఈ ఉపవాస ప్రార్థన వలన దేవుడు గొప్ప కార్యాలను మన జీవితాల్లో జరిగిస్తారు. అనేక మంది భక్తులు ప్రార్థనలు మనం చూసాం, వాడు ఉపవాసంతో ప్రార్థించడం వల్ల దేవుడు గొప్ప కార్యాలు చేశారని చూసాం. వచ్చే వారంలో మనం పట్టుదల కలిగినటువంటి ప్రార్థన గురించి మనం నేర్చుకుంటాం. బహుశా ఆ వారంలో 2-3 విషయాలు మనం పూర్తి చేస్తామని ఆశిస్తున్నాం. తలలక్ష్యం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటి వరకు కొన్ని విషయాలను బట్టి ప్రార్థన ఎలా ఉండాలో మనం నేర్చుకుంటూ వస్తుండగా ఉపవాస ప్రార్థన ఎందుకు అంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం ఈ రోజున ధ్యానం చేసుకున్నాం. ఉపవాస ప్రార్థన ఫలితాలు ఎలా ఉంటాయని కూడా చూసాము. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఉపవాసం నుండి ప్రార్థన చేయడం లేదు. ఉపవాసం నుండి ప్రార్థన చేయడం వలన మన ఆధ్యాత్మిక జీవితం మెరుగుపడుతుంది. అపవాది కార్యాలని మన కుటుంబం నుంచి దూరం చేసుకుంటాం. ఒకవేళ పాపం మన కుటుంబంలో ఉంటే దాని నుంచి దూరం అవడానికి ఉపవాస ప్రార్థన చాలా అవసరం. ఉపవాసం అనేటువంటిది మన శరీరాన్ని మాత్రమే కాదు, మన మనస్సుని కూడా నెలకొల్పుతుంది. మన హృదయంలో ఉండేటువంటి గర్వాన్ని, దేవునికి ఇష్టమైన కార్యాలను కూడా నెలకొల్పుతుంది. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనకి అంత ప్రాధాన్యత దేవుని గ్రంథంలో ఇవ్వబడింది. మరి మనం ఈ ఉపవాస ప్రార్థనని అలవాటుగా మార్చుకోవాలి. ఒకవేళ ఇప్పటిదాకా మీ వ్యక్తిగత జీవితంలో ఉపవాస ప్రార్థనకి అలవాటు లేకపోతే ప్రయత్నించండి. ముందు ఒక పూట, వారానికి ఒక పూట ఉపవాసంతో ప్రారంభించాం. నెమ్మదిగా ఒక రోజంతా ఉపవాసం ఉండేటువంటి స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అది మన ఆధ్యాత్మిక జీవితానికి మేలు కలిగించేటువంటిదిగా కనబడుతుంది కనుక బహు జాగ్రత్తగా ఈ కార్యం చేయాల్సిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. తలొంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఇది వర్తమాన విషయమై మన మధ్యలో ఉన్నటువంటి శ్రవంతి ప్రార్థన చేస్తుంది. అందరికీ పోయితాం.